Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jessie. ఈ రోజు మనం మీ చేతి వంట సెగ్మెంట్ లో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చి మంచి రెసిపీస్ ని చేసి చూపించబోతున్నారు. బట్ దానికన్నా ముందు మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు స్టార్ట్ చేసేద్దాం. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ రెసిపీ చేయబోతున్నారు? కోఫ్తా కర్రీ చేస్తున్నాను, అది కూడా పన్నీర్ తో. పన్నీర్ కోఫ్తా కర్రీ. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అండి. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీడిపప్పు బాదం పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, వంట స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? రెడీ అండి. సో ముందుగా మనం కోఫ్తా రెడీ చేసుకున్నాం అండి. ఓకే. సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప మీద పెట్టేసుకున్నాం. సో ఇది మనకు బేస్ అండి. ఓకే. సో దీంట్లో పన్నీర్ తురుము, అల్లం ముక్కలు, సో బైండింగ్ కొరకు మైదా, అలాగే కార్న్ ఫ్లోర్ కూడా అండి. సరిపడా ఉప్పు, అంటే కోఫ్తాలకు సరిపడా వేస్తున్నాం ఇక్కడ. మళ్ళీ గ్రేవీకి మళ్ళీ విడిగా వేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ ఫైన్ గా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని మనం కోఫ్తాల్లో చుట్టేసుకోవాలండి. ఓకే. సో ఈ కోఫ్తా కర్రీస్ కి కొంచెం ప్రాసెస్ ఉన్నా కూడా, అంటే డబుల్ ప్రాసెస్ ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం ఆ కష్టం మొత్తం మర్చిపోతాం. అంటే డిష్ అంత టేస్టీగా వస్తుంది మనకి. యా, బికాజ్ ఆ కోఫ్తాల్ మధ్య మధ్యలో అండ్ టొమాటో ప్యూరీతో మనం కర్రీ చేసుకుంటాం కదా. ఈ పులుపు బాగుంటుంది కోఫ్తాలకి. మసాలా కన్నా ఇలా కొంచెం లైట్ గా చేసుకుంటేనే రెగ్యులర్ గా చేసుకున్నట్టుగా మనం టేస్టీగా ఉంటుంది. ఆ కోఫ్తాలు కూడా మనకి బాగుంటాయి, అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ ప్యూరీ అదంతా కూడా. మళ్ళీ ఇందులో వాటర్ ఏం అక్కర్లేదు కదా రాజు గారు? లేదండి. సో ఇవి రెడీ అయిపోయాయండి. ఓకే. సో అన్ని కోఫ్తాలు ఒకటేసారి మనం రెడీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఓకే. బ్యాండింగ్ అనేది బాగుండాలండి. ఫస్ట్ ఎప్పుడైనా ఒక కోఫ్తా వేసి చూసుకొని అది విడిపోవట్లేదు అని అనుకున్నప్పుడు మిగతా అన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం కూడా అన్ని విడిపోయాయంటే ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో కొంచెం విడిపోతే ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొంచెం మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసి చేసేసుకోవచ్చు. సో వీటి డైరెక్ట్ కాకుండా జస్ట్ ఇలా ఆయిల్ మనం కొంచెం మూవ్ చేయాలి. సో ఇవి అటువైపు మార్చేసి మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాం అండి. ఓకే. సో దీంట్లో ఆయిల్, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి.
సో ఇక్కడ టమాటో పేస్ట్ ఏంటంటే నేను ముందుగానే టమాటో ముక్కలు ఉడికించేసి పేస్ట్ రెడీ చేశాను. సో కాబట్టి మనకు మగ్గడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు అది. సో ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాలండి. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎదిగే పిల్లలకు పాలు తాగిస్తూ ఉంటాం కదా, ఆ పాలల్లో రాగుల్ని పొడిలాగా చేసుకుని పొడి వేసి రాగి మాల్ట్ లాగా కనుక తయారు చేసి తాగిస్తూ ఉన్నట్లయితే ఎముకలు కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అలాగే కాల్షియం ఐరన్ కూడా బాగా అందుతుంది. చిట్కా చూసాం కదా, సో ఉల్లిపాయలు వేగాయి. కోఫ్తాలు తీసేసుకుందామండి. కోఫ్తాస్ వేసేసుకోవాలా రాజు గారు? తీసేసి పక్కన పెట్టేసేద్దాం. ఓకే, ఈ కలర్ వస్తే సరిపోతుంది కదా? అవునండి. సో అలాగే ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి మనకు. టొమాటో పేస్ట్. ఓకే, సో ఇక్కడ టొమాటో పేస్ట్ తో పాటు కాజు బాదం పేస్ట్ రెండు కలిపేసి పేస్ట్ చేసాం. సో గ్రేవీకి సరిపడా ఉప్పు, అలాగే కారం, పసుపు, కొద్దిగా పసుపు అండి. సో కొంచెం జీడిపప్పు బాదం పేస్ట్ కూడా కొంచెం మగ్గితే కోఫ్తాస్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మనకు రెడీ అయిపోతే ఇంకా మనం సర్వ్ చేసుకోవడం. సో మనం సర్వ్ చేసుకునే ముందు కోఫ్తాస్ యాడ్ చేసుకోవాలి కదా రాజు గారు? ఇక్కడ నేను బౌల్ లో గ్రేవీ తీసుకున్న తర్వాత పైన చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదండి. సో ఎప్పుడైనా మనం సర్వ్ చేసుకున్నప్పుడే కోఫ్తాలు అనేవి యాడ్ చేయాలి. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా అండి. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో గ్రేవీ రెడీ. సో ఇది మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వీటి పై నుండి మనం కోఫ్తాలు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్. సో వేడివేడిగా పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అండి. ఓకే, సో వేడివేడిగా పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం. ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పన్నీర్ తురుము, తరిగిన అల్లం, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, జీడిపప్పు బాదాం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కోఫ్తాలు వేసి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. పన్నీర్ కోఫ్తా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, చాలా సూపర్ గా ఉంది. చాలా బాగా వచ్చింది రాజు గారు. గ్రేవీ కూడా చాలా బాగుంది. అంటే కొంచెం రిచ్ గా వచ్చింది. కాజు అలాగే బాదం ఈ రెండు కూడా వాడాం కదా. సో టొమాటో ప్యూరీగా వేసుకున్నాం. సో ఆ పులుపు బాగా తెలుస్తుంది. ఈ కోఫ్తాలు అన్నిటి కూడా బాగా పట్టేసింది. గ్రేవీ కూడా, కోఫ్తాలు కూడా చాలా సాఫ్ట్ గా, అంతా పన్నీర్ కదా. సో ఆ పన్నీర్ కూడా కొంచెం ఆ హీట్ టచ్ అయ్యేసరికి కాస్త అలా కరిగి చాలా టేస్టీగా ఉంది రాజు గారు. చాలా సూపర్ గా, ఓవరాల్ గా అదిరిపోయింది రెసిపీ. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మలబద్ధకం ఎక్కువగా ఉన్నప్పుడు పైల్స్ సమస్య మొదలవుతూ ఉంటుంది. పైల్స్ తో బాధపడుతున్నప్పుడు నిజంగా ప్రత్యక్ష నరకం లాగానే ఉంటుంది. మరి ఈ సమస్య నుంచి తొందరగా బయటపడాలి, రిలీఫ్ దొరకాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కిస్మిస్, ఎండు ద్రాక్ష తెలుసు కదండి. ఈ ఎండు ద్రాక్ష కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే పైల్స్ నుంచి ఉపశమనం దొరుకుతుంది.